నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో 18వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. 4 సభ్యుల రోబోటిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం టన్నెల్ లోపలికి వెళ్లింది. పరిస్థితులను అంచనా వేయడానికి టన్నెల్లోకి లోకో ట్రైన్లో కమ్యూనికేషన్ రోబోను పంపించారు అధికారులు. టన్నెల్ లోపల పరిస్థితులపై అధికారులు సమావేశం నిర్వహించారు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే రేపు టన్నెల్లోకి రోబోలు పంపించబోతున్నారు. అలాగే కడావర్ డాగ్స్ గురించిన మరో 2 చోట్ల తవ్వకాలు కొనసాగిస్తున్నారు. లోకో ట్రైన్ ట్రాక్ పునరుద్ధరణతో వేగంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లోకి 13.20 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ వెళ్తోంది. కడావర్ డాగ్స్ తో మరోసారి స్పాట్లను గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఎన్జీఆర్ఐ సిస్మాలజీ, జియాలజీ బృందాలతో అన్వేషణ కొనసాగిస్తున్నారు. షిఫ్టుల వారీగా రెస్క్యూ పనులను 150 మంది అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో గల్లంతైన 8 మందిలో 16 రోజుల సహాయక చర్యల తర్వాత ఒకరి మృతదేహం లభ్యమైంది. మృతుడిని ర్యాబిన్స్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. ఆయన స్వస్థలం పంజాబ్లోని చీమా కలాన్. కేరళ నుంచి తెప్పించిన కడావర్ డాగ్ గురించిన చోటే గురుప్రీత్ మృతదేహం లభ్యమైంది. శనివారం రాత్రి సహాయక బృందాలకు ఓ చేయి కనిపించగా కాంక్రీట్ మాదిరిగా గట్టిపడ్డ మట్టిలోంచి దెబ్బతినకుండా మృతదేహాన్ని తీసేందుకు సహాయక బృందాలు సుమారు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికితీశాయి. మిగిలిన వారి ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.